తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా మనకి ఆదాయాల్లో మనం చూసుకుంటే 8 ఆదాయము, 11 ఖర్చు వ్యయం, అలాగే 1 రాజ్యపూజ్యము, 7 అవమానంగా ఉంది. కాబట్టి మిథున రాశి వారికి అందరికీ కూడా జన్మములో ఉన్నటువంటి ఈ గురువు మనకి ధనస్థానానికి వెళ్ళిపోతున్నాడు. 2 జూన్ 2026 సంవత్సరం వచ్చేసరికి నిద్రావస్థలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మిథున రాశి వాళ్ళకి నిద్రపోతుంది. అంటే కలెక్షన్ ఎప్పుడైనా సరే చూడండి, నిద్రపోతూ ఉన్నటువంటి వాళ్ళకి ఇలా డబ్బు కట్టగా అనగానే మడగానే నిద్ర మెలకు వచ్చేస్తుంది. ఆ విధంగా మిథున రాశి వాళ్ళందరూ కూడా ఆదాయాలు బ్రహ్మాండంగా పెరిగిపోతాయి. ఈ మిథున రాశి వారికి మనకి ఈ కేతువు మొన్నటిదాకా ఉండి చక్కగా సింహరాశిలో ఉన్నటువంటి ఈ యొక్క కేతువు విదేశాలకు వెళ్ళారు. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళతో మీరంతా కూడా కనెక్షన్స్ పెట్టుకున్నారు. విదేశీ ప్రొడక్ట్స్ని మీరు అమ్ముకున్నారు. ఈ రకంగా ఏవో చేశారు, మొత్తం మీద లబ్ధి పొందారు. అప్పుడు అది ధనస్థానంలోకి రావడం ద్వారా ఈ యొక్క గురు కేతువులు ఇద్దరు కూడా 1 డిసెంబర్ 2026 సంవత్సరం నుంచి కలిసి ఉండడం ద్వారా మనకి ధనము అనేటటువంటి దాంతో పాటు గురుచండాల యోగంలా మీరు కొంచెం దైవం భక్తి తగ్గిపోవడం అనేటటువంటిది ఉంటుంది. ఇతరుల ధన నష్టము అనేటటువంటిది అన్నెసరీ తప్పుడు సలహాలు ఇవ్వడం వల్ల ఆ వ్యాపారంలో ఆ షేర్లో ఇది పెట్టండి, ఈ వ్యాపారం పెట్టండి, ఇలాంటివన్నీ పెట్టడం ద్వారా మీరు మంచివాళ్ళు చెప్పేటటువంటిది వినకుండా చెడ్డవాళ్ళు చెప్పేటటువంటి దానికి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు ఈ సంవత్సరం. అంటే గత సంవత్సరం కూడా అలాగే జరిగింది. ఈ సంవత్సరం కొంచెం ఎక్కువ అవుతారు. మీ ఆస్తుల వ్యవహారాల్లో మీ అన్నదమ్ములతో అక్కా చెల్లెళ్ళ మధ్య వైరుధ్యం అనేటటువంటిది వచ్చేసింది, విరోధం. అందువలన మెయిన్ రోడ్డు మీద బిట్టు నాకు కావాలా, లోపల బిట్టులో మాలకెందుకు ఇస్తున్నాం అని ఇట్లాంటి డిఫరెన్సెస్ అనేటటువంటివి వచ్చింది. అలాగే మీ యాటిట్యూడ్ వల్ల కూడా మీకు మీ మిత్రులు అలాగే మీ యొక్క బంధువులు కూడా మీకు దూరం అయిపోవడం అనేటటువంటిది జరిగింది. అయితే మీ యాటిట్యూడ్ చేంజ్ వల్ల కనుక మీరు జాగ్రత్తగా చేసుకుంటే మళ్ళీ అందరూ కలిసి రావడం అనేటటువంటిది ఈ సంవత్సరంలో అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే మనకి ఈ యొక్క మిథున రాశి వారికి భాగ్యంలో ఉన్నటువంటి రాహుగ్రహము 1 డిసెంబర్ 2026 సంవత్సరం వరకు ఉంటాడు. ఆ తర్వాత వీళ్ళంతా కూడా మనకి అష్టమ రాహు వస్తాడు. అంటే మనకి ఈ పూర్వార్ధం డిసెంబర్ నుంచి మళ్ళీ నెక్స్ట్ ఉగాది 2027 సంవత్సరం వరకు కూడా డిప్రెషన్లకు గురయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి గతంలో మీరు మోసం చేసినటువంటి వాళ్ళు ఎవరియండి, మీరు ఏదో రకంగా బాధ పెట్టినటువంటి వాళ్ళు ఎవరియండి, మీ మేలు కోరి మీకు శ్రేయస్సు కోరి మంచి చెప్పినటువంటి మీ బంధువులు ఎవరియండి, ఫ్రెండ్స్ ఎవరియండి, ఇప్పుడు మిమ్మల్ని అప్పుడు ఆ టైంలో మిమ్మల్ని దగ్గరికి రానివ్వరు. కాబట్టి దానివల్ల మనశ్శాంతి లోపం అనేటటువంటివి జరుగుతాయి. ఈ మిథున రాశి వారికి మనకి ఈ ప్రభుత్వ ఉద్యోగాల కోసం, తర్వాత ఈ యొక్క క్యాంపస్ ఇంటర్వ్యూల కోసం ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే విదేశాలలో ఉండేటటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల కానీ, మన వర్క్ సరిగ్గా లేకపోవడం వల్ల లే ఆఫ్లు అనేటటువంటి వంకతో ఉద్యోగాలు పోయినటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ ఈ యొక్క ఉత్తరార్ధంలో అంటే డిసెంబర్ ఆ ప్రాంతంలో 2026 సంవత్సరంలో ఉద్యోగాలు తిరిగి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే వివాహాల కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా వివాహాలు మిథున రాశి వారికి అవడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే అక్టోబర్ నెల 2026 సంవత్సరం నుంచి 1 జనవరి 2027 లోపల మాత్రం వివాహాలకి కావు. అలాగే ఈ యొక్క మిథున రాశి వారు ఆర్మీలో, తర్వాత ఇతర పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక చిన్న చితక వ్యాపారాలు, కిరాణా షాప్ వ్యాపారాల దగ్గర నుంచి బట్టల వ్యాపారాలు, ఆ తర్వాత ఈ యొక్క లిక్విడ్స్ బిజినెస్లు, పబ్స్, రెస్టారెంట్లు, మిల్క్, వాటర్ బిజినెస్లు, ఇలాంటి అన్ని రకాల బిజినెస్లు కూడా మిథున రాశి వారందరూ కూడా మంచి లాభాలను ఆర్జించడంలో బ్రహ్మాండంగా ఉంటారు. ఇకపోతే ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా మనశ్శాంతి లోపము అనేటటువంటిది ఉంది. తలనొప్పి, తర్వాత మోకాళ్ళ నొప్పులు, ఎముకల నొప్పులు అంటూ ఈ కాల్షియం డెఫిషియన్సీ ప్రాబ్లమ్స్తో సతమతం అవుతూ ఉంటారు. అటువంటి డిప్రెషన్కి గురైనటువంటి వాళ్ళందరూ కూడా ఇక మనకి అక్టోబర్ నెల దాటిన తర్వాత వీరందరూ కూడా మంచిగా అవడానికి అవకాశాలు ఉన్నాయి.
ఇక సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఆ తర్వాత ఈ యొక్క మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, గ్లామర్ ఫీల్డ్‌లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మంచి సమయము, మంచిగా వృద్ధి చెందుతారు. ఇక మీ అన్నదమ్ములు, మీ అక్కా చెల్లెళ్ళు ఫారెన్‌లో ఉన్నటువంటి వాళ్ళతో మీకు సత్సంబంధాలు కొంచెం ఇంతకు ముందు కంటే కూడా కొంచెం బ్రేక్ అయినయి. మరి అవన్నీ కూడా ఏదో టెంపరరీగా మాట్లాడడం, వాళ్ళు మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడుతున్నారు తప్ప న్యాచురల్‌గా ఇంకా ఈ ఉత్తరార్ధం వచ్చేదాకా ఉండదనమాట. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపం, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్, మిస్అండర్‌స్టాండింగ్స్ ఇలాంటివి రావడానికి అవకాశాలున్నాయి. అలాగే కొంతమంది కోర్టులకి వెళ్ళినటువంటి వాళ్ళున్నారు. ఈ కోర్టు సమస్యల్లో ఇంకా బెంచ్ మీద కూడా కేసులు రాకుండా ఉన్నటువంటి కేసులు చాలా ఉన్నాయి. అలాగే రీకన్సైల్ అయ్యి మళ్ళీ భార్యాభర్తలందరూ కూడా కలుసుకునేటటువంటి అవకాశాలున్నాయి. ఈ రకంగా ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా అనేకమైనటువంటి విభ్రాంతికరమైనటువంటి సంఘటనలు ఈ ఈ సంవత్సరంలో జరగడానికి అవకాశాలుంటాయి. అలాగే యాక్సిడెంట్లు కనుక మనం చూసుకున్నప్పుడు పాటలు పెట్టుకుంటూ మనం కార్ డ్రైవ్ చేయడము, బైకులు డ్రైవ్ చేయడము ఇలాంటివన్నీ కూడా చేస్తుంటారు. కాస్త జాగ్రత్తగా ఈ యొక్క దీంట్లో ఉండాలి. ఎందువలనంటే అష్టమ రాహు ఉన్నాడు. కాబట్టి ఈ రకంగా పితృశాపాలు అనేటటువంటిది గురువు కేతువుతో కలవడం వల్ల పితృశాపాలు అనేటటువంటివి ఉన్నాయి. కాబట్టి పితృశాపాలు ఉన్నాయి కాబట్టి మేము పితృదోషాలు, మేము గోకర్ణం వెళ్తాం, లేకపోతే ఈ యొక్క నాసికా త్రయంబకేశ్వరం దగ్గరికి వెళ్తాం, అలంపురం జోగులాంబ దగ్గర, ఇవన్నీ కాదు. ముందు మీ ఇంట్లో ఉన్నటువంటి బ్రతికున్నటువంటి ముసలి వాళ్ళందరికీ తిండి పెట్టాల్సినటువంటి బాధ్యత మీకుంది. అలా చేస్తేనే మాత్రమే మీకు ఈ పితృదోషాల నుంచి మీరు తప్పించుకోగలుగుతారు. ఇక ఈ రాశి వారికి అందరికీ కూడా చేయాల్సినటువంటి పరిహారాలు ఏమిటి అని అంటే, అష్టమ రాహువు కాబట్టి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినుముల్ని, ఆవుబేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణికి మనము ఈ యొక్క శనివారం నాడు ఉదయం 8 గంటలకి మీరు దానం చేసుకోవాలి. అలాగే రావి చెట్టు చుట్టూ తిరుగుతూ ఓం రాహవే నమః అంటూ ప్రదక్షిణాలు చేసుకోవాలి. అలాగే అమ్మవారు దుర్గాదేవికి కుంకుమార్చన చేసుకోవాలి. అలాగే మేడి చెట్టు చుట్టూ నీళ్లు పోయాలి. నీళ్లు పోసే ప్రదక్షిణలు చేయాలి. ఉత్తుత్తిగా మీరు ఏదో స్పూన్ నీళ్లు పోయమన్నారు కదా అని ఒక స్పూన్ పోస్తే సరిపోదండి. బకెట్లు పొయ్యాలి. మేడి చెట్టుకు పోసి చక్కగా ఆ మేడి చెట్టు ప్రదక్షిణాలు చేసుకుంటే అనఘా దత్తాత్రేయ స్వామి వారు ఆ యొక్క మేడి చెట్లు 64 యోగిని గణాలతో నివాసం ఉంటారు, స్థిర నివాసం. కాబట్టి ఈ యొక్క గురుచరిత్ర పారాయణ ఇవన్నీ కూడా చేయడం ద్వారా ఈ మిథున రాశి వారి ఇల్యూజన్స్ నుంచి బయటకు వచ్చేస్తారు. లేదా రాహు పట్టుకున్నటువంటి మీరంతా కూడా ఇల్యూజన్స్లో ఉంటారు. ఇమాజినరీ ఫ్రెండ్స్ ఊహించుకుంటా ఉంటారనమాట. అంటే ఫ్రెండ్ అంటే ఏంటండి డెఫినేషన్? మంచి మిత్రుడు, మీ వెల్ఫేర్ కోరుకునేటటువంటి వాడు. అది మానేసి మీ గోతులు దవ్వే వాళ్ళతో మీరు స్నేహాలు చేస్తారు, మిమ్మల్ని పొగుడుతున్నారనో లేకపోతే మీకు ఏదో ఖర్చు పెడుతున్నారనో. సో వాళ్ళంతా కూడా ఇమాజినరీ ఫ్రెండ్స్ అంటారు వాళ్ళని. సో ఇఫ్ యూ డూ ఫ్రెండ్షిప్ విత్ దెమ్, డెఫినెట్గా మీరు పర్మనెంట్గా లాస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క మిథున రాశి వారికి మరి ఉత్తరార్ధంలో అనేకమైనటువంటి లాభాలు కలుగుతాయి. ఆ తర్వాత దూరపు ప్రయాణాలు వీరు వెళతారు. ఎప్పుడు కూడా పబ్స్, రెస్టారెంట్స్ అని వెళ్ళేటటువంటి వాళ్ళు కొంతమంది ఈ యొక్క మిథున రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఇవన్నీ మానేసి కాస్త భక్తి పెరిగి దేవాలయాలకి ఈ యొక్క దైవ భక్తికి ప్రాధాన్యత ఇవ్వడం అనేటటువంటిది ఉంటుంది. ఇక ఇళ్ళు లేనటువంటి వాళ్ళు కొత్తగా ఇళ్ళు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు, అద్దెళ్లల్లో ఉన్నటువంటి వాళ్ళు పెద్దళ్లలో మిద్దెళ్లలోకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా సమయపాలన అనేటటువంటిది ఉండాలి. ఎప్పుడు ఏ పని చేయాలి, ఏ టైంలో చేయాలి, ఎవరితో మనము ఫ్రెండ్షిప్ చేయాలి అనేటటువంటిది ఇది ఉండాలి. అలాగే ఈ యొక్క గురు బలము అనేటటువంటిది గతంలో లేకపోవడం వల్ల జన్మంలో ఉన్నటువంటి ఈ యొక్క గురుగ్రహ ప్రభావం వలన మీరు ఏం చేస్తారంటే ఒబిసిటీ రావడము, తర్వాత ఓవర్గా తినడము, ఆ తర్వాత విరోచనాలకు వెళ్ళడం అనేటటువంటిది ఉంది. అలాంటివి మానేసి ఇప్పుడు కాస్త వివేకంగా ప్రవర్తిస్తారనమాట. ఈ పరిహారాలు చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.